అందరికీ చాలా క్లియర్. ఇక్కడ దొంగ వెధవలు చాలామంది మాటేసి ఉన్నారు. 30,000 మంది భయంకరంగా ఉన్నారు. ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు. వాడు 30,000 మందిని నెక్స్ట్ ఇయర్ కల్లా ఇంకో 10,000 మంది 20,000 మంది పెంచేస్తారు. సో అలా అంతకంతకి పెంచుతూ ఉన్నారు. పెంచుతూ ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళకి శరణార్థులు అని చెప్పేసి వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు, కరెంటు బిల్లు ఇస్తున్నారు, ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు. మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఫ్రీ అన్నీ ఫ్రీలు అయిపోతున్నాయి. ఇక్కడ చాలా కష్టాలు పడుతున్న చాలా బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతుంది. వాళ్ళ గురించి పట్టించుకోరు. ఖాన్లకి గ్రేస్ అంట. కాంగ్రెస్ అంటే ఖాన్లు అంటే కాంగ్రెస్ అని ఆల్రెడీ చెప్పిండ్రు. సో వాళ్ళ ప్రభుత్వంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని ఇక్కడ పెడితే ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత వీళ్ళు లక్షల్లో పెరిగి మన ఇంటి పక్క నుండి మన దగ్గర తింటూ శరణార్థులు అని చెప్పొచ్చి మన నెత్తిన మీద చేయబెట్టి మన పిల్లల్ని కొట్టి మన పిల్లలు ఉద్యోగాలు లాక్కొని అవి చేసి ఇవి చేసి కొట్టి తరిమి మరో బంగ్లాదేశం చేసేస్తారు. ఆల్రెడీ సగానికి సగం ప్రయత్నాలు అయిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికే తిరగబడుతున్నారు, రాళ్ళు వేసి కొడుతున్నారు, ఏం చేయాలని చేస్తున్నారు. ఇట్లాంటి బూతులు వస్తాయి నాకు. ఇట్లాంటి వాళ్ళని మామూలుగా వదలకూడదు. కాబట్టి వీళ్ళని నాకు అసలు ఇలాంటి పరిస్థితి వచ్చి కరెక్ట్ సమయంలో సరైన సభ పడిందండి. ఈసారి సరైన సభ. ఇది ఆరంభం. రాసి పెట్టుకోండి, ఇది ఆరంభం. హిందువుల్లో చైతన్యం వచ్చింది. ప్రతి హిందువు నిద్రపోతలేడు, మేల్కొన్నాడు. మేలు కొలిపేటట్టు భాగ్యనగర్ ఉత్సవ సమితి ఈరోజు ఈ సభ నిర్వహించడం చాలా సంతోషం. మేమందరం కూడా ఇందులో పాల్గొన్నాం. ప్రతి ఒక్క హిందూ ఇందులో గర్వించాలి పాల్గొన్నందుకు. ఇంకా ఇలాంటి సభలు జరుగుతూ ఉండాలి. వాళ్ళు తరిమి కొట్టే వరకు ఈ సభలు జరగాలి. వాళ్ళని తరిమి కొట్టే వరకు కూడా ఆపొద్దు. ఈ వాళ్ళతో అయిపోయిందని అనుకోవడం ఏం లేదు ఎవరు కూడా. మేము అందరం అయితే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాము, మేము మేలుకొల్పుతూనే ఉంటాం. జాగో హిందూ, జాగో అంటే భాగో హిందూ, భాగో అనేటట్టుగా చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మేము ఒప్పుకోం. ఈ సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.